గోపాలకృష్ణ గోఖలే గారు ఆనాటి బ్రిటిష్ పార్లమెంట్లో 1910 మార్చి 18 సార్వత్రిక నిబంధ ప్రాథమిక ఉచిత విద్యపైన చట్టం చేయాలని ఫస్ట్ సూచించాడు. తర్వాత రాజ్యాంగ రూపకర్తలు ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్లో 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను 10 సంవత్సరాలలోపు అందించాలని నిర్దేశించడం జరిగింది 1960లో. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చి అనేక సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ ఆశయం అనేది నెరవేరలేదన్నమాట. సో అనేక మంది విద్యావేత్తలు పౌర సమాజ సభ్యుల డిమాండ్తో 2002 డిసెంబర్లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A అనే ఒక కొత్త నిబంధనను చేర్చారు. 6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక విద్యా హక్కుగా కల్పించడం అనేది జరిగిందనమాట. ఆర్టికల్ 21A అనే కొత్త నిబంధన ప్రకారం రాజ్యాంగంలోని 21A అనే ఆర్టికల్లో బాలల ఉచిత నిర్బంధ విద్యను చేర్చడం ద్వారా గతంలో 45వ ఆర్టికల్ 6 సంవత్సరాలలోపు బాలలకు ప్రారంభ శిశు సంరక్షణ విద్యను కల్పించాలి అనే నిబంధనను చేర్చారనమాట. సో గతంలో కూడా 45వ ఆర్టికల్ను 6 సంవత్సరాలలోపు బాలలకు ప్రారంభ శిశు సంరక్షణ విద్యను కల్పించాలి అనే నిబంధనను చేర్చారు. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యను 6 నుండి 14 ఏళ్ల బాలలందరికీ అందించడానికి ఉద్దేశించిన చట్టమే RTA యాక్ట్ 2009. ఈ RTA యాక్ట్ 2009ని ఉచిత నిర్బంధ విద్యను 6 నుండి 14 ఏళ్ల బాలలందరికీ అందించడానికి ఉద్దేశించిన చట్టం అన్నమాట. సో 2009 జూలై 20వ తేదీన భారత పార్లమెంట్ బాలల ఉచిత నిర్బంధ విద్యా బిల్లును ఆమోదించింది. 2009 జూలై 20వ తేదీన. నెక్స్ట్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లును 2009 ఆగస్టు 26వ తేదీన రాష్ట్రపతి గారు ఆమోదించారు. RTA యాక్ట్ 2009 అమలుకు గాను కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి వచ్చేసి 65:35. RTA యాక్ట్ 2009 అమలుకు గాను కేంద్ర రాష్ట్రాల వాటా నిష్పత్తి వచ్చేసి 65:35. నెక్స్ట్ ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం RTA యాక్ట్ 2009 అమలుకు గాను కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి వచ్చేసి 90:10. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 90:10 అనమాట. నెక్స్ట్ RTA యాక్ట్ 2009 ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశ రాష్ట్రం అంతటికీ వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం ఈ RTA యాక్ట్ 2009 అనేది వర్తించదు. ఈ చట్టము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మినహాయించి దేశం అంతటా ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చినది. ఈ RTA యాక్ట్ 2009లో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఒక అనుబంధ షెడ్యూల్ అయితే ఉన్నాయి. RTA యాక్ట్ నెంబర్ 35 ఆఫ్ 2009. నెక్స్ట్ RTA యాక్ట్ను ఆమోదించిన రాష్ట్రపతి వచ్చేసి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు. నెక్స్ట్ ఈ RTA యాక్ట్ 2009 సమగ్ర స్వరూపం గురించి ఇప్పుడు చూసుకుందాం. ఇందులో అధ్యాయాల గురించి మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో ఏమేమి సెక్షన్లు ఉన్నాయి, అధ్యాయం 1లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, 2లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అధ్యాయం 1లో వచ్చేసి ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం ఫస్ట్ అధ్యాయం 1 ఉపోద్ఘాతం 2 సెక్షన్లు ఉన్నాయి. 1 నుంచి 2 వరకు. సెక్షన్ 1 వచ్చేసి చట్టం పేరు, చట్టం అమలు, చట్టం పరిధులను తెలియజేస్తుంది. సెక్షన్ 2 వచ్చేసి చట్టంలోని పదాలకు నిర్వచనాలు లేదా అర్థాలను తెలియజేస్తుంది. కొన్ని ముఖ్య నిర్వచనాలను చూద్దాం. బాలలు వచ్చేసి 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ప్రాథమిక విద్య వచ్చి 1 to 8వ తరగతి వరకు. అలాగే క్యాపిటేషన్ రుసుము వచ్చేసి బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో ఇచ్చిన చందా విరాళము చెల్లింపులు క్యాపిటేషన్ రుసుము అంటే. తర్వాత సంబంధిత ప్రభుత్వం. బడులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వము, శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఆ ప్రభుత్వము మరియు శాసనసభ లేకపోతే కేంద్ర ప్రభుత్వం. అలాగే స్థానిక ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం వచ్చి నగరపాలక సంస్థ లేదా మున్సిపాలిటీ లేదా జిల్లా పరిషత్ లేదా మండల పరిషత్ లేదా గ్రామ పంచాయతీ వంటి బడి మీద పరిపాలనా సంబంధ నియంత్రణ కలిగిన సంస్థను సూచిస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక విద్యను అందజేస్తూ గుర్తింపు పొందిన బడి అనమాట. నెక్స్ట్ సంబంధిత ప్రభుత్వము లేదా స్థానిక ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బడి. అలాగే ప్రభుత్వం నుండి సహాయము పొందుతున్న ఎయిడెడ్ పాఠశాలలో, ప్రత్యేక వర్గీకరణకు చెందిన బడి, సంబంధిత లేక స్థానిక ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయము పొందని పాఠశాలలు అంటే అన్ఎయిడ్ అయిన
అన్ఎయిడెడ్. నెక్స్ట్ ప్రత్యేక వర్గీకరణ బడి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక పాఠశాల లేదా సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా విశిష్ట లక్షణం ఉన్న బడులు అనమాట ప్రత్యేక వర్గీకరణ బడి. నెక్స్ట్ ఉచిత విద్య. ఉచిత విద్య అంటే ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష ఫీజులు వసూలు చేయకుండా విద్యతో పాటుగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం మరియు స్టేషనరీ ఉచితంగా అందించడం అన్నమాట ఉచిత విద్య. నెక్స్ట్ ప్రతికూల సమూహాల బాలలు, సమాజంలో అననుకూల పరిస్థితుల్లో ఉన్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అనాథ, వీధి, వలస, ప్రత్యేక అవసరాలు గల పిల్లలన్నమాట. నెక్స్ట్ బలహీన వర్గాల బాలలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు మరియు దారిద్రపు రేఖకు దిగువన ఉన్నవారి పిల్లలు. నెక్స్ట్ అకాడమిక్ అథారిటీ, విద్యా విషయక నిర్ణయాలు తీసుకునేది జాతీయ స్థాయిలో ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ఎస్సీఈఆర్టీ. నెక్స్ట్ లీగల్ అథారిటీ వచ్చేసి చట్టపరమైన నిర్ణయాలు తీసుకునేది. రాష్ట్ర స్థాయిలో సర్వశిక్ష అభియాన్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్, జిల్లా స్థాయిలో వచ్చి కలెక్టర్. నెక్స్ట్ అధ్యాయం 2 ఏం చెప్తుందంటే ఉచిత నిర్బంధ విద్యకు హక్కు. ఇందులో 3 సెక్షన్స్ ఉన్నాయి, 3 నుంచి 5 వరకు. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే 6 నుండి 14 ఏళ్ల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది. అలాగే ప్రాథమిక విద్య పూర్తి చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే సమాన అవకాశాలు సంరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టం 1995లోని సెక్షన్ 2 ప్రకారం వైకల్యంతో బాధపడుతున్న 6 నుండి 18 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంది. నెక్స్ట్ సెక్షన్ 4 వచ్చేసి ప్రాథమిక విద్యలో నమోదు కాని లేదా పూర్తి చేయని బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 6 ఏళ్ల నుండి 14 ఏళ్ల వయసు ఉన్న బాలలు బడిలో చేరి మధ్యలో మానవేస్తే తిరిగి వారిని వారి వయసుకు తగిన తరగతుల్లో చేర్చుకోవాలి. నెక్స్ట్ వయసుకు తగిన తరగతిలో చేర్చిన బాలలు వారితో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలు పొందడానికి ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వాలి. ఆ ప్రత్యేక శిక్షణ కాల వ్యవధి కనీసం 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు పొడిగించవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ 5 వచ్చేసి వేరే బడికి బదిలీ కోరే హక్కు అనమాట. అంటే ఒక బడిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసే సదుపాయాలు లేకపోయినా ఏ కారణం చేతనైనా సరే బడి మారవలసి వచ్చినప్పుడు ప్రత్యేకంగా వర్గీకరణకు చెందిన బడులు, అన్ఎయిడెడ్ బడులు మినహాయించి ఏ ఇతర బడికైనా బదిలీ కోరుకునే హక్కు అనేది ఉంటుంది. బదిలీ ధృవీకరణ పత్రం లేకుండానే ఎలిమెంటరీ విద్యలో ప్రవేశాలు అనేది కల్పించాలి అని చెప్తుంది. నెక్స్ట్ అధ్యాయం 3లో వచ్చేసి సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత. మొత్తం 6 సెక్షన్లు ఉన్నాయి, 6 నుంచి 11 సెక్షన్లు అనమాట. సెక్షన్ 6 వచ్చేసి బడిని స్థాపించడం సంబంధిత స్థానిక ప్రభుత్వ బాధ్యత. నెక్స్ట్ చట్టంలోని అంశాలు అమలు చేయడానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమలులోకి వచ్చిన 3 ఏళ్లలోపు సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వాల బడిని స్థాపించాలి. 1 కిలోమీటర్ పరిధిలో 1 నుంచి 5 పాఠశాలలను, 3 కిలోమీటర్ల పరిధిలో 6 నుంచి 8 తరగతుల బాలలకు పాఠశాలను అనేది ఏర్పాటు చేయాలి. తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి రవాణా సౌకర్యం వీలు కాని పక్షంలో ఇంటి వద్దే విద్య అంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది అందించాలన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 7లో ఆర్థిక ఇతర బాధ్యతలను పంచుకోవడం. చట్టంలోని అంశాలు అమలు చేయడానికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది. సెక్షన్ 8 సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. ప్రభుత్వ నియంత్రణలో లేని బడిలో పిల్లలు చేర్పించి ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చు తిరిగి చెల్లించమని అడిగే హక్కు తల్లిదండ్రులకు ఉండదు. నెక్స్ట్ బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం, బడి అందుబాటులో ఉండేలా చూడటం, పాఠశాలలకు మౌలిక సదుపాయాలు అందించడం, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు, వీటన్నిటి గురించి సెక్షన్ 8 అనేది చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 9 వచ్చేసి స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. సెక్షన్ 8లోని సంబంధిత ప్రభుత్వాల బాధ్యతలన్నింటినీ స్థానిక ప్రభుత్వాలు కలిగి ఉంటాయన్నమాట. తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలందరి రికార్డులను ఇంటింటి సర్వే ద్వారా స్థానిక ప్రభుత్వం నిర్వహించాలి. క్లాస్ D తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 10 వచ్చేసి తల్లిదండ్రుల సంరక్షకుల బాధ్యత. 6 నుండి 14 సంవత్సరాలు ఉన్న బాలలో పరిసర ప్రాంతంలోని ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లి, తండ్రి లేదా సంరక్షణి బాధ్యత విధి అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 11 పూర్వ పాఠశాలల విద్యను సంబంధిత ప్రభుత్వం అనేది అందజేయాలి. 3 ఏళ్ల నుండి బాలలకు 6 ఏళ్ల వరకు ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి గాను ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను సంబంధిత ప్రభుత్వం అందజేయాలి. నెక్స్ట్ అధ్యాయం 4లో ఏముందంటే బడులు, టీచర్ల బాధ్యతలు. మొత్తం 17 సెక్షన్లు, 12 నుంచి 28 వరకు. సెక్షన్ 12 వచ్చేసి ఉచిత నిర్బంధ విద్యకు బడుల బాధ్యత పరిధి. సెక్షన్ 12
ఇందులో సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బడులు ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలి. ఎయిడెడ్ పాఠశాలలు ఎంత శాతం నిధులు ప్రభుత్వాల నుండి గ్రాంటుగా పొందుతున్నాయో అంత శాతం ఉచిత విద్యను అందించాలి. అలాగే కనీసం 25% ఉచిత విద్య అనేది అందించాలి. నెక్స్ట్, ప్రత్యేక వర్గీకరణకు చెందిన బడులు, బలహీన వర్గాలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలలకు 1వ తరగతిలో 25% ఉచిత ప్రవేశం ఇచ్చి ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఉచిత విద్యను అనేది అందించాలి. ఈ 3 రకాల పాఠశాలలో ప్రాథమిక విద్య ఉంటే ఉచితంగా అందించాలి. అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉచిత నిర్బంధ విద్యను అందజేసినట్లయితే అది చేసిన ఖర్చుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థికి ఉచిత విద్యకు ఎంత ఖర్చు పడుతుందో అంత ఆ కాన్వెంట్ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తారు అనేది సెక్షన్ 12 చెప్తున్నా అనమాట. నెక్స్ట్ సెక్షన్ 13 వచ్చేసి బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం, క్యాపిటేషన్ రుసుము అనేది ఉండకూడదు అంటుంది. అంటే ఏ బడిలోనైనా ప్రవేశానికి గాను బాలల వద్ద నుండి క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే వసూలు చేసిన దానికి 10 రెట్లు జరిమానా అనేది విధిస్తారు. అలాగే ఏ బడైన బాలలను పాఠశాల ప్రవేశానికి ఎంపికకు గురి చేస్తే మొదటిసారి తప్పుకు 25,000, మళ్ళీ అదే తప్పు ప్రతిసారి తప్పుకు వచ్చేసి 50,000 రూపాయల జరిమానా అనేది విధిస్తారు. నెక్స్ట్ సెక్షన్ 14లో వచ్చేసి బడిలో ప్రవేశానికి వయస్సు ధృవీకరణ పత్రం లేదన్న కారణంగా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు అనేది సెక్షన్ 14 చెప్తుంది. దీనికి బదులుగా సంబంధిత ప్రభుత్వం చేత నిర్ధారించిన పత్రాల ఆధారంగా ప్రవేశం అనేది కల్పించాలి. నెక్స్ట్ సెక్షన్ 15 వచ్చేసి విద్యా సంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణ గడువు పూర్తయిన తర్వాత ప్రవేశం కోరితే దాన్ని తిరస్కరించకూడదు. ఒకవేళ టైం అయిపోయిన తర్వాత కూడా ప్రవేశాన్ని కోరుకున్నట్లు అయితే మనం ఆ ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. నెక్స్ట్ సాధారణ గడువు వచ్చేసి జూన్ 12 టు ఆగస్టు 31 వరకు. సో ఆ టైం పూర్తయిన తర్వాత కూడా ఒకవేళ ప్రవేశాన్ని పొందినట్లయితే సంబంధిత ప్రభుత్వం సిఫారసు చేసిన విధంగా తమ చదువు పూర్తి చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 16 బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు, బడి నుండి మనం తీసివేయకూడదు అని సెక్షన్ 16 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 17 ప్రకారం పిల్లలను శారీరకంగా శిక్షించడం అలాగే మానసికంగా వేధించడం అనేది నిషేధం. దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు శిక్షార్హులు. హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1098. నెక్స్ట్ సెక్షన్ 18 గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. అలాగే గుర్తింపు లేని పాఠశాలలను నడిపితే ₹1,00,000 జరిమానా అనేది విధిస్తారు. ఆ బడి ఇంకా కొనసాగితే రోజుకు ₹10,000 జరిమానా విధిస్తారు అనేది సెక్షన్ 18 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 19లో షెడ్యూల్లో పేర్కొన్న నియమాలు ప్రమాణికాలు లేని పాఠశాలలకు కొత్తగా గుర్తింపు అనేది ఇవ్వకూడదు. చట్టం కంటే ముందు ఏర్పడిన బడులు చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి 3 ఏళ్లలోపు, ఒకవేళ చట్టం కంటే ముందు కానీ బడి కానీ ఏర్పడి ఉంటే ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 3 ఏళ్లలోపు వాళ్ళ సొంత ఖర్చులతో నియమాలు ప్రణాళికలు అనేది పూర్తి చేయాలి. అలా కానీ పూర్తి చేయకపోతే బడుల గుర్తింపును అనేది రద్దు చేయడం జరుగుతుంది. గుర్తింపు రద్దయిన బడిని అలాగే కొనసాగించినట్లయితే ₹1,00,000 జరిమానా అనేది విధిస్తారు. ఈ నియమాన్ని కూడా ఉల్లంఘించి ఈ ₹1,00,000 జరిమానా విధిస్తారు అనే దాన్ని కూడా ఉల్లంఘించి ఒకవేళ బడి నడిపినట్లయితే రోజుకి 10,000 చొప్పున జరిమానా విధిస్తూనే ఉంటారు. నెక్స్ట్ సెక్షన్ 20లో వచ్చేసి షెడ్యూల్ సవరణకు అధికారం. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు ప్రమాణికాలలోంచి ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు అనేది సెక్షన్ 20 చెప్తుంది. సెక్షన్ 21 ప్రకారం అన్ఎయిడెడ్ పాఠశాలలో మినహాయించి మిగిలిన బడులన్నింటిలో బడి యాజమాన్య సంఘాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. అలాగే ఈ సంఘాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఈ సంఘంలో తల్లిదండ్రుల సభ్యులు 4/3 ఉంటారు, 3/4 ఉండాలన్నమాట. ఈ సంఘంలో రిజర్వేషన్లు అనుసరించి సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 50% మహిళలకు ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఈ కమిటీ పదవీ కాలం వచ్చేసి 2 years, 2 సంవత్సరాలు. నెక్స్ట్ ఈ కమిటీ చైర్మన్గా ఒక పేరెంట్ మెంబర్ ఉంటారు. అలాగే వైస్ చైర్మన్గా పేరెంట్ మెంబర్ ఉంటారు. కన్వీనర్గా ప్రధాన ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. నెక్స్ట్ సెక్షన్ 22 అన్ఎయిడెడ్ పాఠశాలలు మినహాయించి మిగిలిన బడులన్నీ బడి యాజమాన్య సంఘం సిఫారసు చేసిన విధంగా అభివృద్ధి ప్రణాళిక అనేది తయారు చేయాలి. ప్రణాళికను ప్రతి ఏడాది నవంబర్లో తయారు చేయాలి. సెక్షన్ 22 చెప్తుంది ప్రణాళికను నవంబర్లోనే తయారు చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 23 కేంద్ర ప్రభుత్వం
ప్రకటన ద్వారా అధికృతం చేసిన అకాడమిక్ సంస్థ నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్న ఏ వ్యక్తి అయినా ఉపాధ్యాయ నియామకానికి అర్హుడు. ఉపాధ్యాయ నియామకంలో అవసరమైన అర్హతలు, షరతులు, నిబంధనలు ఖచ్చితంగా అనేది పాటించాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఈ నియామకాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. సెక్షన్ 23 ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కనీస అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు, శిక్షణా సంస్థలు ఆ రాష్ట్రాలలో తగినంత సంఖ్యలో అందుబాటులో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రకటనల ద్వారా టీచర్గా నియమించడానికి కనీస అర్హతకు మినహాయింపు ఇచ్చి చట్టం అమలులోకి వచ్చిన నాటికి 5 సంవత్సరాలలోపు కనీస అర్హతలు అనేది పొందాలి అనమాట. నెక్స్ట్ సెక్షన్ 24 ప్రకారం టీచర్ల విధులు, సమస్యల పరిష్కారం, బడికి హాజరవడంలో సమయాన్ని, క్రమబద్ధతను పాటించాలి. నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలన్నీ ఇచ్చిన సమయంలో పూర్తి చేయాలి. నెక్స్ట్ విద్యార్థులకు కనీస అభ్యసన స్థాయికి చేరేలా వాళ్ళకి ప్రత్యేక శిక్షణ అనేది అందించాలి. బడి యాజమాన్య సంఘానికి జవాబుదారీగా కూడా ఉండాలి. నెక్స్ట్ సెక్షన్ 25లో విద్యార్థి టీచర్ల నిష్పత్తి అనేది చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు టీచర్ల నిష్పత్తి ప్రతి బడిలోనూ ఉండేలా సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వం అనేది చూడాలి. ఒక బడిలో పోస్టింగ్ ఇచ్చిన టీచరు సెక్షన్ 27 అంశాలకు మినహాయించి ఇతర బడిలో కానీ కార్యాలయంలో కానీ పని చేయించకూడదు. విద్యేతర పనుల మీద పంపకూడదు. నెక్స్ట్ సెక్షన్ 26లో టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని సెక్షన్ 26 చెప్తుంది. మొత్తం ఉపాధ్యాయ సంఖ్యలో ఖాళీల సంఖ్య 10% మించకూడదని కూడా చూడాలి. నెక్స్ట్ సెక్షన్ 27 ప్రకారం విద్యేతర పనులకు టీచర్లకు పంపడం నిషేధం. మనం ఇందాక చెప్పుకున్నాం. సెక్షన్ 25లో చెప్పుకున్నాం. ఒక బడిలో పోస్టింగ్ ఇచ్చిన టీచర్కు సెక్షన్ 27 ప్రకారం విద్యేతర పనుల మీద పంపకూడదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెక్షన్ 27లో అదే చెప్తుంది. విద్యేతర పనులకు టీచర్లను పంపడంపై నిషేధం. జనాభా గణనం, వైపరీత్య సహాయ విధులు మరియు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహాయించి జనాభా గణనలో అలాగే వైపరీత్య సహాయ విధుల కార్యక్రమంలో అలాగే ఎన్నికలకు సంబంధించి ఈ 3 విషయాలకి మినహాయించి ఉపాధ్యాయులు ఎటువంటి బోధనేతర పనుల్లో కూడా పంపకూడదన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 28 ప్రకారం ఏ టీచర్ కూడా ప్రైవేట్ ట్యూషన్లు కానీ ప్రైవేట్ బోధనా పనులు కానీ చేపట్టకూడదు. నెక్స్ట్ సెక్షన్ అధ్యాయం 5లో పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయడంలో 2 సెక్షన్లు ఉన్నాయి, 29, 30. సో సెక్షన్ 29 ఏం చెప్తుందంటే ఇందులో సబ్ సెక్షన్స్ ఉన్నాయి. సబ్ సెక్షన్ 1 వచ్చేసి సంబంధిత ప్రభుత్వ ప్రకటనల ద్వారా అధికృతం చేసిన అకాడమిక్ సంస్థ ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది. సబ్ సెక్షన్ 2 వచ్చేసి బాలల జ్ఞానము, సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్ధారించి పూర్తి చేయాలన్నమాట. సబ్ సెక్షన్ 2 క్లాజ్ Fలో ఆచరణ సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి. సబ్ సెక్షన్ 2Fలో ఆచరణ సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి. సబ్ సెక్షన్ 2 క్లాజ్ Hలో జ్ఞానాన్ని బాలలు అర్థం చేసుకునే విధానం, అన్వయించే సామర్థ్యాలపై నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చేపట్టాలి. సెక్షన్ 30 వచ్చేసి ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బాలలు ఎటువంటి బోర్డు పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం అనేది లేదు. బాలల ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత తగిన పద్ధతిలో ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ అధ్యాయం 6 వచ్చేసి బాలల హక్కుల సంరక్షణ. బాలల హక్కుల సంరక్షణ సెక్షన్ 31లో బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర కమిషన్ ఏర్పాటు చేయకపోతే విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ షరతులకు లోబడి సంబంధిత ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి కాపాడే ఏర్పాట్లు సమీక్షించి సమర్థవంతంగా అమలు అయ్యేందుకు చర్యలను సిఫార్సు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి. ఆర్బీఎంలోని బాల హక్కుల విభాగం టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 180042535525 180042535525. నెక్స్ట్ సెక్షన్ 32లో ఈ చట్టం కింద బాలలకు ఉన్న హక్కుకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వానికి మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 3లో వచ్చేసి చట్టంలోని అంశాలకు సమర్థవంతంగా అమలు చేయడానికి జాతీయ సలహా సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి. సభ్యులను 1+1+13 పద్ధతిన 15 మందికి మించకుండా ప్రాథమిక విద్య, బాలల అభివృద్ధిలో జ్ఞానము, వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నియమించాలి. సెక్షన్ 34లో చట్టంలోని అంశాలు సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే సభ్యులు 1+1+13 పద్ధతిన 15 మందికి మించకుండా ప్రాథమిక విద్య, బాలల అభివృద్ధిలో జ్ఞానము, వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. అధ్యాయం 7లో వివిధ అంశాలు ఉన్నాయి. మొత్తం 4 సెక్షన్లు ఉన్నాయి, 35 నుంచి 38 వరకు. అధ్యాయం 7లో 4 సెక్షన్లు 35 నుంచి 38 వరకు. సెక్షన్ 35 వచ్చేసి ఆదేశాలు జారీ చేసే అధికారం. చట్టం అమలుకు సంబంధిత ప్రభుత్వాలు లేదా స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలను కానీ ఆదేశాలను కానీ కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చు. సెక్షన్ 35లో 36లో వచ్చేసి ప్రాసిక్యూషన్కి ముందస్తు అనుమతి. నెక్స్ట్ శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేపట్టాలి. సెక్షన్ 37లో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ, చట్ట నియమాలు, ఆదేశాల అమలులో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు సంబంధిత ప్రభుత్వం లేదా వ్యక్తులపైన దావాలు లేదా చట్టపరమైన ప్రొసీడింగ్ చేపట్టడానికి వీలు అనేది లేదనమాట. నెక్స్ట్
సెక్షన్ 38లో చట్ట నియమాలు రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అలాగే మన రాష్ట్రం ఈ నియమాన్ని అనుసరించి ఉచిత నిర్బంధ విద్యా హక్కుల నిబంధనలు ఆంధ్రప్రదేశ్ 2010 అనే చట్టాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతి నియమాన్ని సెక్షన్ 20, సెక్షన్ 23ల ప్రకారం జారీ చేసిన ప్రకటనలను రూపొందించి పార్లమెంట్ ఉభయ సభల సమావేశం ఉన్నప్పుడు ప్రవేశపెట్టి 30 రోజులు ఉంచి సభ్యుల అంగీకారం పొందిన తర్వాత మాత్రమే అమలులోకి వస్తాయి. నెక్స్ట్ షెడ్యూళ్ళు, బడి నియమాలు, ప్రామాణికాల గురించి చూద్దాం. టీచర్ల అంశము నియమాలు, ప్రామాణికాలు. ఫస్ట్ టీచర్ల సంఖ్య నియమాలు, చేర్చుకున్న పిల్లల సంఖ్య, అలాగే టీచర్ల సంఖ్య చూద్దాం. 1 నుంచి 5వ తరగతి వరకు 1:30 నిష్పత్తి ప్రకారం 60 లోపు కాని పిల్లల సంఖ్య ఉంటే 2 టీచర్లు, 61 నుంచి 90 వరకు ఉంటే 3 టీచర్లు, 91 నుంచి 120 మంది పిల్లలు ఉంటే 4 టీచర్లు, 121 నుంచి 200 మంది పిల్లలు ఉంటే 5 మంది టీచర్లు, అలాగే 150కి మించి కానీ ఉంటే 5 మంది టీచర్లు ప్లస్ 1 హెచ్ఎం. అలాగే 200కి మించి కానీ ఉంటే హెచ్ఎం కాకుండా 1:40 చొప్పున ఉపాధ్యాయులు అనేది ఉండాలి 1 నుంచి 5 తరగతి వరకు. నెక్స్ట్ అలాగే 6 నుంచి 5వ తరగతి వరకు 1:35 రేషియో ప్రకారం ప్రతి తరగతికి 1 ఉపాధ్యాయుడు ఉండు. క్రింది అంశాలలో కనీసం 1 టీచరు ఉండాలి. విజ్ఞాన శాస్త్రం లేదా లెక్కలు లేదా సామాజిక శాస్త్రం, భాషలు ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం 1 టీచరు ఉండాలి. చేర్చుకున్న పిల్లల సంఖ్య 100కి మించి ఉన్నట్లయితే పూర్తి కాల ప్రధానోపాధ్యాయులు, క్రింది అంశాలకు పార్ట్ టైం బోధకులు. ఏ అంశాలు కంటే చిత్రకళ, ఆరోగ్య వ్యాయామ విద్య, వృత్తి విద్య. నెక్స్ట్ భవనం వచ్చేసి అన్ని కాలాలకు అనువైన భవనంలో ప్రతి టీచర్కు కనీసం 1 తరగతి గది మరియు కార్యాలయం, కానీ గోదాం ఆ ప్రధానోపాధ్యాయుల కొరకు 1 ప్రత్యేక గది అనేది ఉండాలి. వికలాంగుల ప్రవేశానికి అనువుగా రైలింగ్తో కూడిన ర్యాంప్ సౌకర్యం అనేది ఉండాలి. ఆడపిల్లలు మగపిల్లలకు వేరువేరుగా మరుగుదొడ్లు, అలాగే పిల్లలందరికీ సరిపోయేంత రక్షిత మంచినీటి సౌకర్యం, అలాగే బడిలో మధ్యాహ్న భోజనం వండడానికి వంటగది, అలాగే ఆట స్థలం, అలాగే సరిహద్దు గోడ లేదా కంచితో బడి భవనానికి భద్రతా ఏర్పాట్లు అనేది ఉండాలి. విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు 1 నుంచి 5వ తరగతి వరకు 200 పని దినాలు, 6 నుంచి 8వ తరగతి వరకు 220 పని దినాలు. నెక్స్ట్ విద్యా సంవత్సరంలో బోధన గంటల సంఖ్య ఎంత ఉండాలో చూద్దాం. 1 నుంచి 5వ తరగతి వరకు 800 గంటలు, 6 నుంచి 8వ తరగతి వరకు 1000 బోధనా గంటలు ఉండాలి. టీచర్లు వారానికి కనీస పని గంటలు ఏంటో చూద్దాం. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు బోధనకు కనీసం సంసిద్ధత సమయంతో కలుపుకొని 42 గంటలు ఉండాలి. ప్రాథమికోన్నత స్థాయి బోధనకైతే కనీసం 45 గంటలు అయితే ఉండాలి. నెక్స్ట్ బోధనా పరికరాలు చూస్తే ప్రతి తరగతికి అవసరం మేరకే అందజేయాలి. గ్రంథాలయాలు వచ్చేసి దినపత్రికలు, పత్రికలు, అన్ని పాఠ్య విషయాలపై పుస్తకాలు, కథల పుస్తకాలు అందించే గ్రంథాలయం ప్రతి బడిలో ఉండాలి. క్రీడా పరికరాలు ప్రతి తరగతికి అవసరం మేరకు క్రీడా పరికరాలను అనేది అందజేయాలి. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం తొలి కేసు ఏంటో చూద్దాం. ఢిల్లీకి చెందిన సుమన్ భాటి అనే 6వ తరగతి బాలిక తన పాఠశాలపై పరీక్షలలో తప్పడంతో సెక్షన్ 30 పాఠశాల నుంచి తొలగించారని సెక్షన్ 16 అనుసరించి ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఏప్రిల్ 5, 2010 విచారణకు కూడా వచ్చిందనమాట. సో ఇదండి ఆర్టీ యాక్ట్ 2009కి సంబంధించిన అధ్యాయాలు, సెక్షన్లు. సో ఆర్టీఈలోని సెక్షన్ 38(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా జాతీయ చట్టంలో చేసుకునే అవకాశాన్ని కల్పించడం అయితే జరిగింది. ఆ సెక్షన్ 38(1) ప్రకారం ఈ ఏపీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అయితే ఈ ఏపీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం రూపొందించబడిందనమాట. దేని ప్రకారం? సెక్షన్ 38(1) ప్రకారం ఏపీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2010 అనేది రూపొందించబడిందనమాట. ఇప్పుడు ఏపీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటివో చూద్దాం. ఫస్ట్ది ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అలాగే ఉచిత యూనిఫామ్, అలాగే బాలికలకు ఉచిత సైకిళ్ళు. సో ఏమేమి కల్పిస్తుందంటే ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, అలాగే మధ్యాహ్న భోజనం, అలాగే ఉచిత యూనిఫామ్, అలాగే బాలికలకు ఉచిత సైకిళ్ళు
అనేది ఇవన్నీ కల్పిస్తుంది అనమాట. ఇప్పుడు ఆర్టీఈ 2009ను పర్యవేక్షించే బాధ్యతను జాతీయ బాలల హక్కుల కమిషన్కు అప్పగించడం జరిగింది. ఎవరికి అప్పగించింది అంటే NCPCR, జాతీయ బాలల హక్కుల కమిషన్, అంటే నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో NCPCRకి అప్పగించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు NCPCR అనేది ఆ ఏర్పాటు అనేది ఎప్పుడు జరిగింది అంటే 2007లో నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది 2007లో ఏర్పాటు అనేది జరిగింది. ఈ ప్రస్తుతం NCPCR చైర్మన్ వచ్చేసి ఇది కాదండి, ప్రియాంక కనుంగు అండి. సో ఫస్ట్ NCPCR చైర్మన్ అయితే శాంతా సిన్హా, కానీ ప్రజెంట్ NCPCR చైర్మన్ వచ్చేసి ప్రియాంక కనుంగు అదనమాట. ఫస్ట్ NCPCR చైర్మన్ అయితే శాంతా సిన్హా, ప్రజెంట్ NCPCR చైర్మన్ వచ్చేసి ప్రియాంక కనుంగు. నెక్స్ట్, ఆ రాష్ట్రంలో ఆర్టీఈని పర్యవేక్షించడం కోసం 2 విధాలైన ఏర్పాట్లు అనేవి కలవన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి REPA అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ. సెకండ్ వన్ వచ్చేసి SAC స్టేట్ అడ్వైజ్ కౌన్సిల్ అనమాట. సో ఇవి 2 ఉన్నాయన్నమాట. అంటే రాష్ట్రంలో ఆర్టీని పర్యవేక్షించడం కోసం ఈ 2 విధానాలు అనేవి కలవు. ఆ 2 విధానాలు ఏంటివి అంటే REPA, ఇంకోటి SAC స్టేట్ అడ్వైజ్ కౌన్సిల్. ఈ 2 విధానాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే రాష్ట్ర సలహా మండలి చైర్మన్ ఎవరు అంటే విద్యాశాఖ మంత్రి. సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 13 మంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ SAC సమావేశం అనేది జరుగుతుంది. స్టేట్ అడ్వైజ్ కౌన్సిల్ సమావేశం అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్టీఈ సెక్షన్ల గురించి చూద్దాం. మొత్తం 38 సెక్షన్లు అయితే ఉన్నాయి. ఆ సెక్షన్లు ఏ సెక్షన్లో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1లో చట్టం పేరు, పరిధి. సెక్షన్ 2లో కీలక పదాలు, నిర్వచనాలు. సెక్షన్ 3లో బాలల ఉచిత నిర్బంధ హక్కు. సెక్షన్ 4లో ప్రాథమిక విద్య నమోదు పూర్తి చేయడం. సెక్షన్ 5లో బదిలీ కోరే హక్కు. ఫస్ట్ మనం ఈ సెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా చదువుకోవాలి. దాని తర్వాత మనం ఏదైనా కోడ్స్ యూస్ చేసి మనకు ఏ విధంగా అయితే గుర్తుంటుందో సో దాని ప్రకారం మనం కోడ్స్ని యూస్ చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఫస్ట్ మనం అసలు ఏముంది అనేది మాత్రం కంపల్సరీ అయితే నేర్చుకోవాలి. సో కేవలం కోడ్స్ని బట్టి కాకుండా ముందు నేర్చుకొని ఆ తర్వాత కోడ్స్ని యూస్ చేసుకొని గుర్తుంచుకుంటే మనకి ఎక్కువ టైం గుర్తుంటుందన్నమాట. సో నెక్స్ట్ సెక్షన్ 6 పాఠశాలల స్థాపన. సెక్షన్ 7లో ఆర్థికపరమైన బాధ్యతలు. సెక్షన్ 8లో సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. సెక్షన్ 9లో స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. సెక్షన్ 10 తల్లిదండ్రుల బాధ్యతలు. నెక్స్ట్ సెక్షన్ 11లో పూర్వ పాఠశాల విద్య, స్థానిక ప్రభుత్వ బాధ్యత. సెక్షన్ 12లో పాఠశాలల బాధ్యతలు. సెక్షన్ 13లో బడుల ఎంపిక విధానం, అలాగే క్యాపిటేషన్ ఫీజులు ఉండకూడదు. సెక్షన్ 14లో బడిలో ప్రవేశానికి వయస్సు ధృవీకరణ. సెక్షన్ 15లో బడిలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అనేది సెక్షన్ 15. నెక్స్ట్ సెక్షన్ 16 అదే తరగతిలో పునరావృతం కాకూడదు. సెక్షన్ 17 విద్యార్థులను శారీరకంగా, మానసికంగా హింసించరాదు. సెక్షన్ 18 ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడి నిర్వహించకూడదు. సెక్షన్ 19 పాఠశాలల నాయకులు ప్రామాణికులు. సెక్షన్ 20 షెడ్యూల్లో మార్పులు చేయు అధికారం. సెక్షన్ 21 SMC కమిటీ నిర్మాణం. సెక్షన్ 22 పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక.
సెక్షన్ 23 ఉపాధ్యాయుల అర్హతలు. సెక్షన్ 24 ఉపాధ్యాయుల విధులు, సమస్యలు, పరిష్కారం. సెక్షన్ 25 ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి. సెక్షన్ 26 టీచర్ల ఖాళీలను భర్తీ చేయడం. సెక్షన్ 27 ఉపాధ్యాయులను బోధనేతర విధుల్లో వినియోగించరాదు. నెక్స్ట్ సెక్షన్ 28 ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పరాదు. సెక్షన్ 29 పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం. సెక్షన్ 30 ఎలిమెంటరీ విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం. సెక్షన్ 31 బాలల హక్కుల సంరక్షణ చర్యలు. సెక్షన్ 32 ఫిర్యాదు పరిష్కారం. సెక్షన్ 33 జాతీయ సలహా సంఘం ఏర్పాటు. సెక్షన్ 34 రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు. నెక్స్ట్ సెక్షన్ 35 ఆదేశాలు జారీ చేయు అధికారులు. సెక్షన్ 36 విచారణకు ముందస్తు అనుమతి పొందడం. సెక్షన్ 37 సదుద్దేశంతో చేపట్టిన చరిత్రకు రక్షణ. సెక్షన్ 38 రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంలో మార్పులు చేసుకునే అవకాశం. సెక్షన్ 38లో అన్నమాట. సో ఇవండి ఏపీ విద్యా హక్కు చట్టం 2010 ఏపీకి కల్పిస్తున్న సౌకర్యాలు, అలాగే ఆర్టీఈ సెక్షన్స్ అన్నమాట. మొత్తం 38 సెక్షన్స్. ఒక్కో సెక్షన్ ఒక్కో దాని గురించి చెప్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.